మరో సింగర్తో రూమ్లో భార్య కడ్డంగా దొరికిపోయిన ఫోక్ సింగర్ ఈశ్వర్ సాయి. రాయన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని రెడ్డి భవన్లో బాసింగ బలాలు ఫేమ్ ఫోక్ సింగర్ ఈశ్వర్ సాయి మరో జానపద గాయని మాధురి రాథోడ్తో కలిసి రూమ్లో ఉండగా భార్యకు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాడు. ఆగ్రహానికి గురైన భార్య పోలీసులకు సమాచారం అందించడంతో వారిద్దరిని వేములవాడ పోలీస్ స్టేషన్కు తరలించారంటూ ఇక్కడ వార్త చూస్తూ ఉన్నామండి. సో ఇది మొత్తం మీద సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది న్యూస్. సో ఇక బాసింగ బలాలు సాంగ్ ఉంది ఇక. సో బాసింగ బలాలే భలే ఉన్నాయే, మీ ఇద్దరి బాగోతాలే బయటపడ్డాయే, ఇక నేను ఉత్తాసేతుల ఉంచడు పిల్ల, అటో డజను ఇటో డజను గాజులు ఏ పిత్తడ పిల్ల. సో అనుకుంటే ఇక ఉంటుంది కథ. ఇట్లా ఉంటుంది ఇది ఇలా కథ. సో ఇక్కడ విషయం ఏంటంటే ఇక దొరికినోడేమో దొంగ, దొరకనోడు దొర అన్నట్టున్నది ఈ వ్యవస్థలో. సో ఇక ఆమె ఏమంటుంది, పట్టుకున్నది ఈశ్వర్ సాయి వాళ్ళ భార్య పట్టుకుని ఏమంటుంది, నా మొగడు శుద్ధపూస అమాయకుడు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నది. ఆయనకి ఏ పాపం తెలియదు అంటూ ఉన్నది. సో ఇంకేమంటుంది తెలుసా, వేలు పెడతాడట కొరకడట, వెన్నపూస పెడితే నాకడట. ఇంకో అట్లుంటుందట ఈయన కథ, ఈశ్వర్ సాయి కథ. చేసిందంతా చేసిండు, ఆ అమ్మాయిని మాదిరి రాతోనే లోపరుచుకున్నాడు. సో మళ్ళీ ఇక ఆయనకేం తెలియదట, ఆయన ఏం తప్పులేదు అని చెప్పి ఆమె చెప్తా ఉన్నది. ఇక ఇద్దరిది తప్పు ఉన్నది కదా, ఇద్దరిది తప్పు ఉన్నది. సో ఇక దీని మీద మీకు మీమ్స్ చూపిస్తా. సో ఇక్కడ చూడండి, సోషల్ మీడియాలో మీమ్స్ అవుతున్నాయి. భార్య కట్టంగా దొరికిపోయిన ఫోక్ డ్యాన్సర్లు చూడండి, డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తుంటే ఒక్క నిమిషం. భార్య కట్టంగా దొరికిపోయిన ఫోక్ డ్యాన్సర్లు డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తుంటే వీడియో తీయడం తప్పు కదా. ఇంకో మీమ్స్ అట్లా వీడియో తీస్తారా, తప్పు కదా అని చెప్పి మీమ్స్. ఇంకోటి చూస్తే చూడండి, ఫోక్ యాక్టర్ ఈశ్వర్ సాయి మాధవి రాథోడ్ని లైవ్లో దొరకబెట్టిన భార్య, తప్పేంటి ఉత్తా చేతిలో ఉన్నాయని ఆ పిల్లకి డజన్ గాజులు వేస్తాడు తప్ప అని చెప్పి ఇట్లా మీమ్స్ చేస్తూ ఉన్నారు. ఇక వీళ్ళ మీద సోషల్ మీడియాలో మొత్తం కూడా ఇదే ట్రోల్స్ జరుగుతూ ఉన్నాయి, ఈ విధంగా ట్రోల్స్ జరుగుతూ ఉన్నాయి. సో ఈరోజు ఏమైపోయిందంటే, ఈరోజు వాస్తవాన్ని కూడా ఇల్లీగల్ ఎఫైర్లు అనేది ప్రతిరోజు చూస్తున్న వార్తలే. సో ఆమె రిటర్న్గా అయితే అంటే వీళ్ళ మధ్య వ్యవహారం ఎప్పటి నుంచో నడుస్తున్నట్టు లెక్క. ఇక సో వాళ్ళ సాంగ్స్ రాత్రిలో జాము రాత్రిలో అనేవి చాలా సాంగ్స్ హిట్ అయిపోయినాయి. వాళ్ళ కపుల్ కాంబినేషన్లో యూట్యూబ్లో చాలా హిట్ అయిపోయినాయి. సో మొత్తం మీద మాత్రం మంచి ఇప్పుడు మాధవి రాథోడ్ కానీ ఈశ్వర్ సాయి కానీ, సో వాళ్ళిద్దరు కూడా మంచి ఫేమ్లో ఉన్నారు, మంచి అవకాశాలు వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు ఇండస్ట్రీలో. సో ఇలాంటి టైంలో దొరకడం అనేది కొంచెం వాళ్ళ కెరీర్కు పెద్ద దెబ్బ అని చెప్పొచ్చు.